హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేనేం చేయబోతున్నానంటే గోధుమ పిండితో బిస్కెట్లు చేయబోతున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీ అన్నమాట, ఎక్కువ ప్రాసెస్ కూడా లేదనమాట. చాలా సింపుల్గా చేయబోతున్నాను, పిల్లకాయలకి హెల్తీగా. చూడండి నేనైతే ఎలా చేస్తానో చూపిస్తాను. గోధుమ పిండి అయితే ఒక కప్పు నిండా తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇది ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే ఈ గోధుమ పిండికి సరిపడా ఇంత షుగర్ అయితే సరిపోతుంది. అరకప్పు షుగర్ తీసుకున్నాను అనమాట. అరకప్పు ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఇది ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రెండ్స్. ఇదైతే ఇలా పక్కన పెట్టేసుకుందాము. ముందైతే ఇలా జల్లెడ పెట్టుకొని ముందైతే ఈ షుగర్ని జల్లించుకోవాలి ఫ్రెండ్స్. బాగా జల్లించుకోవాలి, ఎందుకంటే కొద్దిగా అక్కడక్కడ షుగర్ ఏదన్నా ఉంటే వచ్చేస్తుంది అనమాట. బాగా అయితే ఇలా జల్లించేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, షుగర్ అయితే ఇలా జల్లించి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇందులో ఆయిల్ కూడా పోసేద్దాము. స్మెల్ లేని ఆయిల్ ఏదైనా పోసుకోవచ్చు, నెయ్యి అయినా పోసుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే డాల్డా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. నెయ్యి అయితే అందరికీ ఉండదు కాబట్టి నేను ఆయిల్తో చేస్తున్నాను. ముందైతే బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా షుగర్ ఆయిల్లో కలిసే వరకు బాగా కలిపేసుకోవాలి. చూడండి, బాగా అయితే ఇలా షుగరు ఆయిల్ అయితే బాగా ఇలా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే సరిపోద్ది. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని మనం ఇందులో గోధుమ పిండి వేసుకుందాము. అంటే జల్లెడ ఒకటి పెట్టుకొని ఈ గోధుమ పిండి కూడా ఇందులో వేసుకొని జల్లించుకోవాలి. ఇలా అంతా జల్లించుకుందాము. చూడండి, గోధుమ పిండి అంతా జల్లించేసేసుకున్నాను. ఇందులో కొద్దిగా చిటికెడంతా సాల్ట్ వేసుకుందాము. వంట సోడా వేసుకుందాము. స్మెల్ కోసం కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే ఇలాచి పౌడర్ వేసుకోండి. ఇప్పుడైతే అంతా ఇందులో వేసేసుకొని బాగా అయితే కలిపేసుకుందాము. ఇలా అంతా చేతిలో బాగా ఇలా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. బాగా మనకి ముద్దలాగా రావాలి. పాలు గీలు అయితే ఏం పోయకూడదు, వాటర్ కూడా ఏం పోయకూడదు అనమాట. ఇది చాలా హెల్దీ ఫ్రెండ్స్. గోధుమ పిండి చాలా ఈజీ అనమాట. మైదా ఇవన్నీ ఏం వాడకుండా బటర్ ఇవన్నీ మనకి దొరకవు కాబట్టి కొంతమందికి నేను ఈజీగా ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇలా బాగా చపాతీ ముద్దలాగా కలిపేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఇలాగైతే ముద్దలాగా రావాలన్నమాట. ఇలా ముద్దలాగా కలిపేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఇది బిస్కెట్ లాగా చేసేసుకోవాలి. ఇది ఇలా పక్కన పెట్టేసుకొని చూడండి, ఒక స్టీల్ ప్లేట్ ఇలా పెట్టేసుకొని అంతా ఇలా తట్టేసుకుందాము. అంతా ఇలా రౌండ్గా తట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అడ్జస్ట్ అంతా ఇలా చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. మనం బిస్కెట్లా కట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు రౌండ్ రాకపోయినా పర్లేదు, మనం ఎందుకంటే బిస్కెట్ కట్టర్తో కట్ చేసుకుంటాం కాబట్టి. మనకి ఇంత మందంగా చూపిస్తాను, ఎంత మందంగా ఉండాలనో. చూడండి, ఈ మందంగా ఉండాలన్నమాట. చూడండి, ఇంత చపాతీ కంటే కొద్దిగా లావుగా ఉండాలి. ఇప్పుడైతే బిస్కెట్ కట్టర్తో మనం కట్ చేసేసుకుందాం. చూడండి, మనకి ఏ డిజైన్ అయినా పర్లేదు. నేనైతే ఇలాంటి ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే అన్నీ ఇలా పెట్టుకొని కట్ చేసేసుకుందాము. చూడండి, నేను చూపిస్తాను ఎంత మందంగా వచ్చిందో. ఇంత మందంగా రావాలన్నమాట. చూడండి, అన్నీ అయితే ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అంటుకోకుండా ఉండేదానికనమాట. ఇప్పుడు ఒక్కొక్క బిస్కెట్ కట్ చేసేసుకొని ఇందులో పెట్టేసేసుకుందాము. చూడండి, కొద్దిగా దూరంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా 2 కట్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, ఇదే సైజులో ఈ మందంలో ఉండాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందైతే ఫ్రీ హీట్ చేసి పెట్టాను అనమాట. నేను ఇలాంటి అడాలు పట్టి డేక్ష అడుగునైతే ఒక గిన్నె పెట్టాను అనమాట. చూడండి, ఇదిగో బిస్కెట్లు ఇలా చేశాను కదా, ఇలా అయితే కాలకుండా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, మూత పెట్టుకొని
ఒక 15 నిమిషాలు అలా అయితే పెట్టేసుకొని బేక్ చేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టాలి. ఇలాగే వదిలేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తెచ్చి చూద్దాము. కరెక్ట్గా ఒక 30 నిమిషాలు పెట్టానమాట. చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి ఇలా ఒత్తితే చేతికి అంటుకోకుండా ఆయిల్ వస్తుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు ఇలాగే చల్లారే వరకు అలాగే ఉంచుకుందాము. స్టవ్ అయితే కట్టేసాను అనమాట. చూడండి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మనం తీసుకుందాము. ఇప్పుడైతే కాసేపు అలాగే గాలికి వదిలేద్దాము. చల్లగా ఆరిన తర్వాత తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి గ్యాస్ మీద నుంచి తీసేసాను అనమాట. ఇలా రూమ్ టెంపరేచర్లోకి అయితే వచ్చేసింది అనమాట. చూడండి ఇలా తీసేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా అన్నీ తీసేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్. ఇలా చల్లారిన తర్వాత తీసుకోవాలి. నేనైతే రెండిట్లు పెట్టాను అనమాట. చూడండి ఇప్పుడైతే తుంపి చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి చూడండి చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. పిల్లలకి ఇలాగా చాలా సింపుల్గా అయితే చేసి పెట్టుకోవచ్చు అనమాట. పిల్లలకి గోధుమ పిండితో మనము అన్ని బటరు అన్నీ మనకైతే దొరకవు కదా. ఈజీగా సింపుల్గా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇవి ఎలా అనిపించాయో నాకైతే కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. బాయ్.